వాళ్ళ పట్ల కేసులు వేసి బదాయించి వాళ్ళు జైల్లో పెట్టి అన్యాయంగా వాళ్ళపైన అర్థమైన నేరాలు వేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుందని మరి మనతో పాటు ఉన్నారని సారు సంజీవ్ నాయక్ గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. ఆయన ఏం మాట్లాడతారో ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. లగచర్లలో కొడంగల్ నియోజకవర్గం సంబంధించిన లగచర్లలో ఫార్మా విలేజ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి బలవంతంగా భూములు లాక్కోవాలని అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఒక తీవ్ర ప్రయత్నం చేసినటువంటి విషయం అందరికీ తెలిసింది. దీన్ని తీవ్రంగా ప్రతిఘటించి తిరుగుబాటు చేసినటువంటి లంబాడి రైతులు గత 9 నెలల నుంచి తిరుగుబాటు చేస్తుంటే మా భూములను మేము ఇవ్వము, పచ్చని పొలాలు పండించే పంటలు పండించే భూములను మేము ఇవ్వమని చెప్పేసి మొత్తుకున్నా కానీ బలవంతంగా భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ పేరుగా కలెక్టర్ని అక్కడ తోలి అక్కడి నుంచి ఒక రైతు కూడా అటెండ్ కాకపోతే కలెక్టర్ గారు ముందుకెళ్ళి ఆ దండాల దగ్గరికి పోవడంతో అప్పటికే బాధలు ఉన్నటువంటి రైతులు తిరుగుబాటు చేసిన మాట వాస్తవము. దాని తర్వాత కలెక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, నా మీద దాడి జరగలేదని చెప్పిన కలెక్టర్ గారి ద్వారానే చంపడానికి వచ్చినని ప్రభుత్వము పోలీసులు కుట్ర చేసి మా వాళ్ళ మీద 25 మంది రైతుల మీద లంబాడి రైతుల మీద కేసులు పెట్టి సంగారెడ్డి జైలులో ఇచ్చినటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జైల్లో వేసి దాదాపుగా 2 నెలలు కావస్తున్నా వాళ్ళకి బెయిల్ లేదు, వాళ్ళకి పట్టుకునే నాదులు లేని పరిస్థితుల్లో గుండె బలిగి చచ్చే పరిస్థితి రైతులకు అమాయక రైతులకు జరిగింది. నిన్న మొన్న ఈరియా నాయక్ అనే అతను రైతు అమాయక రైతు ఆ రోజు పోలీసులు రాత్రిపూట పోయి పోలీసులు సెల్ ఫోన్లు నెట్వర్క్ బంద్ చేసి కరెంటు బంద్ చేసి ఉన్నోన్ని లేనోన్ని అందరిని పట్టుకొచ్చి కేసులు పెట్టించి యమపుట్టుడు కొట్టి జైల్లో పెట్టిరని చెప్పేసి బాధితులు ఓవైపు చెప్తున్నటువంటి పరిస్థితుల నుంచి మొన్న ఈరియా నాయక్ గుండెపోటు వస్తే జైలు నుంచి తీసుకోవాల్సిన పద్ధతులు ఏదైతే వైద్య పరీక్షలు ఉన్నాయో ఆ వైద్య పరీక్షల నిమిత్తం తీసుకోవాల్సినటువంటి క్రమంలో వారు వేడీలు వేసి చేతిలో సంఖ్యలు వేసి ఒక తీవ్రవాదిని తీసుకుపోయిన మాదిరిగా, ఒక దొంగను తీసుకుపోయిన మాదిరిగా, ఒక ఈ దేశ ద్రోహిని తీసుకుపోయిన మాదిరిగా రైతులను తీసుకొని పోయి బర్ర గుంజుకుంటూ పోయి బర్రెలను గొర్రెలను తీసుకుపోతున్నట్టు చేసుకోపోయి హాస్పిటల్ తీసుకుపోయిన పరిస్థితి నిన్న సమాజం చూస్తూ సిగ్గుపడినటువంటి అంశం. ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారిని ఈ సమాజం నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఫార్మా కంపెనీ పెడతామని భూములు లాక్కోవాలని చూస్తున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి మీరు ఫార్మా కంపెనీని మేము పెట్టట్లేదు, అక్కడ రద్దు చేస్తామని మీరు ఆ గెజిట్ని రద్దు చేసిన మాట వాస్తవమా కాదా? అది వాస్తవం అయినప్పుడు ఆ ఫార్మాసిటీ పేరు మీద జరిగినటువంటి దాష్టికము అల్లకొలను సృష్టించింది మీరు, ప్రభుత్వం నుంచే ప్రజలను భయభ్రాంతం చేసింది మీరు, కేసులో పాలు చేసింది మీరు. కాబట్టి ఆ కేసులు ఎందుకుంటాయని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవైపు రైతులను కేసులు జైలు మగ్గించేటట్టు చేసి మీరేమో ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని చెప్పి ఆ రైతులు జైలు ఎందుకుంటారు? ఇది ధర్మమా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నా పేరు ననావత్ రాజు నాయక్ సేవలాల్ సేన వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు సంజయ్ నాయక్ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే రైతులకు బేడీలేసి తీసుకొచ్చిరో దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు నల్ల బ్యాడ్జ్ కట్టుకొని నిరసన తెలపడం జరుగుతుంది. ఇప్పుడు మేడం గారు అడిగినట్టు ఆల్రెడీ ఫార్మాసిటీ క్యాన్సిల్ చేసిరు కదా, మీకెందుకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు మేడం గారు ఒక క్వశ్చన్ అడిగిరు మనకి. యాక్చువల్గా ఏమంటే మూతిపళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏంది, మీరు ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామని చెప్పేసి మీరు ఇచ్చిన జీవోని గెజిట్ నోటిఫికేషన్ని మీరు క్యాన్సిల్ చేసి దాంట్లో ఉన్న సెక్షన్ 93 ప్రకారం మీరు క్యాన్సిల్ చేసుకురు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మేము కొడంగల్లో ఏదైతే ల్యాండ్ భూసేకరణ చేస్తున్నామో అది ఖచ్చితంగా మేము ఫార్మాసిటీ కోసమే భూసేకరణ చేస్తున్నామని చెప్పేసి క్లియర్గా చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అది క్యాన్సిల్ చేసేసి ఇండస్ట్రియల్ కారిడార్ పెడతామని చెప్పేసి మళ్ళీ 1300 ఎకరాలు కావాలని చెప్పేసి మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేసిరు మేడం. అయితే మీ కాన్సెప్ట్ ఏంది? ఓవరాల్గా మాకు ల్యాండ్ కావాలి, ఇండస్ట్రియలా, మెడికల్ కాలేజా, ఇంకొకటే కాదు, కానీ భూమి మాత్రం కావాలి. మేము చెప్పేది గిరిజన సంఘాల నుంచి మేము డిమాండ్ చేసేది ఏంది? అయ్యా మీరు భూములు తీసుకోకండి, మీరు భూములు తీసుకోకుండా మీరు ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టుకుంటారా, ఫార్మా విలేజ్ పెట్టుకుంటారా, మెడికల్ కాలేజ్ పెట్టుకుంటారా, ఇంకొకటి పెట్టుకుంటారా, మీరు పెట్టుకోండి. ఎందుకు గవర్నమెంట్ ల్యాండ్ లేదా? సంకల పెట్టుకొని తిరుగుతున్నావుగా గురునాథ్ రెడ్డిని, సంకల పెట్టుకొని తిరుగుతుండే రేవంత్ రెడ్డి గారు గురునాథ్ రెడ్డి గారు సీలింగ్ ల్యాండ్ని 1100 ఎకరాలు కబ్జా చేసిండు. నేను సర్వే నెంబర్ తోటి కూడా చెప్తాం, మేము ప్రకటన చేస్తాం సర్వే నెంబర్లతోటి. దమ్ముందా అది లాక్కొని అక్కడ ఫార్మా విలేజ్ పెట్టి నీ నియోజకవర్గానికి లాభం చేకూర్చాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి ఉంటే దాంట్లో ఫార్మా విలేజ్ కట్టి నువ్వు 30,000 ఉద్యోగాలు ఇస్తావా, 30,000 స్టూడెంట్ ఉద్యోగాలు ఇస్తావా, 40,000 ఇస్తావా? నువ్వు ఉద్యోగాలు ఇచ్చుకో. అది కదా అభివృద్ధి అంటే. పాడి పంటలు పండే భూములను, పచ్చని పంటల భూములను మేము లాక్కుంటాం, పట్టా ల్యాండ్లు లాక్కొని ప్రైవేట్ ఉద్యోగాలు అంటారని చెప్పి మాట్లాడతారు సిగ్గుచేటు రేవంత్ రెడ్డి గారు. కోట్లు పలికే ప్రైవేట్ ల్యాండ్లు ఇచ్చి మేము ప్రైవేట్ ఉద్యోగాలు పొందాలా? నువ్వు పెట్టేదే ప్రైవేట్ ఫ్యాక్టరీలు,
మళ్ళీ దాంట్లో ప్రైవేట్ ఉద్యోగాలు. ఏం ఉద్యోగాలు ఇస్తావు? ఎప్పుడు తుమ్మితో పోతుంది తెలియదు ఆ ఫ్యాక్టరీ. ఈరోజు నువ్వు ఉన్నావు, రేపు ఇంకొకటి వస్తాడు. నువ్వు పెట్టేది ప్రైవేట్ ఫ్యాక్టరీ కదా, గవర్నమెంట్ అది. నువ్వు పెట్టుకునేదే ప్రైవేట్ ఫ్యాక్టరీ, మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగాలు అంటే ఏ ఉద్యోగాలు ఇస్తావు? స్వీపరో, శానిటైజేషనో, టీ సప్లై చేయడమో, బాత్రూమ్ కడగ గవే ఇస్తావు. ఏం మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్కో కానీ, ఫార్మిక్ కానీ, నువ్వు CEO కానీ, MD కానీ, ఇన్ఛార్జ్లు కానీ చేస్తావా? చేయవు కదా. ప్రైవేట్ ల్యాండ్లు ఇచ్చి మీ దగ్గర మేము ప్రైవేట్ ఉద్యోగాలు పొందాలా? ఈరోజు ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ కోల్పోయిన వాళ్ళు ఈరోజు అడుక్కు తింటారు. ఎయిర్పోర్ట్ పక్కన ల్యాండ్ పోకుండా పక్కన మిగిలిన ల్యాండ్లో ఈరోజు కోటీశ్వరులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అభివృద్ధి అంటే కూలగొట్టడమో గుంజుకోవడమో కాదు. మీరు ప్రభుత్వ ప్లేస్లలో కట్టి మీరు ఉపాధి కానీ ఏదైనా మంచి కార్యక్రమాలు చేయండి. రేవంత్ రెడ్డి గారికి భూదానం ధనదానం ఎక్కువ. జై సేవాలాల్. నా పేరు కళ్యాణ్ నాయక్, నేను గ్రేటర్ అధ్యక్షుని. సేవాలాల్ సేన తరఫున ముఖ్య సంజీవ్ నాయక్ అన్న ఆధ్వర్యంలో మనం గతంలో 2 నెలల నుంచి కంటిన్యూగా జరుగుతున్న లగచర్ల రైతులపైన దాడులు చూస్తూ ఉన్నాం. వాళ్ళకు దౌర్జన్యంగా లాక్కుంటున్న భూములను కూడా చూస్తూ ఉన్నాం. అంటే గిరిజనులు పుట్టడం మేము బాధాకరంగా భావిస్తున్నాం. సమాజంలో అన్ని కుల వర్గాలకు మాత్రం రేవంత్ రెడ్డి ఆయన సంఖలో పెట్టుకుంటుండు, కానీ అదే సంఖలో కుర్చీ ఇచ్చిన జాతి మా జాతి, బంజారా జాతి. మేమందరం 40 లక్షల మంది జనాభా ఉండగా నీకు మా గిరిజనులు ఎవరికి ఓటేస్తారో వాళ్ళే సీఎం అవుతారు. ఆ సీఎం కుర్చీ కూడా మేము ఇచ్చినాం. అతి త్వరలో అదే సీఎం మా గిరిజనుల పైన జరుగుతున్న ఆ లగచర్ల దాడిల పైన రైతులు బేషరతుగా వాళ్ళను విడుదల చేయకపోతే, మా భూముల జోలికి రాకపోతే నీకు అతి త్వరలో మేము మంచి గిఫ్ట్గా ఇస్తాం. రేపు జరగబోయే 16వ తారీఖున అసెంబ్లీ ఏ రకంగా అసెంబ్లీకి వస్తావో ఆ రోజున ముట్టడిస్తాం. మరి గిరిజన పక్షాన మా గొంతు నువ్వు అసెంబ్లీలో అగర్ నువ్వు మాట్లాడకపోయేవో ఆ రోజున మరి నీకు మాటలు వస్తాయి కదా, అరే గిరే తురే అని మాట్లాడతావు కదా. మరి మా బంజారా భాషలో మేము మాట్లాడితే బిడ్డ కుర్చీ కూడా వదిలేసి వెళ్ళిపోతావు. మరి సాక్షాత్తుగా కలెక్టరే వచ్చి రైతులకు ఎవరికి అన్యాయం నా పైన దాడి జరగలే అని లగచర్లలో వచ్చి బేషరతుగా చెప్పిన తర్వాత, ఒక మెజిస్ట్రేట్ చెప్పిన తర్వాత అది దాడి అన్నట్లా జరుగుతుందండి. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఆయన కావాలనే కుట్రపూరిత గిరిజన భూములను వాళ్ళ అల్లుడికి భూదానం, వాళ్ళ అన్నదమ్ములకు 7 మందికి భూదానంగా వాళ్ళకి అన్నం దొరకట్లేదు, అన్నదాతల భూములే లాక్కుంటుండు. అంటే వాళ్ళ అల్లుని కోసం ఫార్మాసిటీ పెట్టిస్తాడు, వాళ్ళ తమ్ముల కోసం గిరిజన భూములను లాక్కుంటాడు. అంటే వాళ్ళ అల్లుని కోసం గిఫ్ట్ కావాలంటే మా గిరిజన భూములు అన్నీ రాసిస్తాం, రమ్మని చెప్పండి. అంత దగ్గర డబ్బులు లేవు, ఆ కుర్చీలో కూర్చున్నాడు. సిగ్గుచేటు. ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా వేరేలకు చెప్పడానికి కూడా సిగ్గుచేటు. మరి గిరిజన జాతికి ఏ విధంగా నువ్వు మోసపూరిత చేస్తున్నావో రాబోయే రోజుల్లో నీకు తగిన గుణపాఠం చెప్తారు. మరి మన ముచ్చర్ల దగ్గర తెలంగాణ గవర్నమెంట్ గతంలో కేసీఆర్ 14,000 ఎకరాల భూమి రెడీ చేసి పెట్టిండు ఫార్మాసిటీ కోసం. మరి నీకు దమ్ము ధైర్యం, ఆ కుర్చీకి నెత్తురు సీమ నువ్వు పుట్టినవాడైతే అందులో కూడా ఫార్మాసిటీ కట్టు. నీ ప్రాంతానికి నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యి దానికి గిరిజన జనాలకు న్యాయం జరిగే విధంగా చూడాలి. కానీ రౌడీ రాజ్యంగా మీ తమ్ములను ఆ భూములపైన వదిలేసి ఆ సీట్ను దౌర్జన్యంగా మాయమాటలు చెప్పి జనాలను సీట్లు ఎక్కి ఏ సమాజానికి కూడా న్యాయం చేయని పరిస్థితిలో నువ్వు ఉన్నా